ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర పాలకులారా, దేశ సంపద సృష్టికర్తలైన బహుజన బిడ్డలకు సమాన హక్కులు కల్పించాలి. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించకూడదు. రాజ్యాంగ స్ఫూర్తి సామాజిక న్యాయాన్ని ప్రజలంతా కాపాడాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాగితాలపై మిగలకూడదు. స్వతంత్ర సమర యోధుల కలల భారతం బజారులో అమ్ముడు పోకూడదు. విద్యలో, ఉద్యోగాల్లో, అవకాశాలలో బహుజనుల సముచిత వాటా నిలవాలి. ప్రైవేట్ రంగం విస్తరిస్తున్న ఈ రోజుల్లో రిజర్వేషన్లు కూడా తప్పనిసరిగా అమలవ్వాలి. ప్రభుత్వ రంగం అమ్మేస్తే ప్రజల భవిష్యత్తు ఎవరి చేతుల్లో పడుతుంది? ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతే రిజర్వేషన్ హక్కు ఎలా నిలుస్తుంది? లాభాల కోసం జరిగే ప్రైవేటీకరణ సామాజిక న్యాయాన్ని బలి చేయకూడదు. ప్రజల ఆస్తి ప్రజలకెందాలి. రాజ్యాంగ మార్గమే దేశానికి దిక్సూచి కావాలి. రిజర్వేషన్ దానం కాదు, శతాబ్దాల సామాజిక అన్యాయానికి రాజ్యాంగ పరిష్కారం. సమాన అవకాశాలే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సామాజిక న్యాయసారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలైన బహుజన శ్రామిక ప్రజలందరికీ ప్రైవేట్ రంగంలోనూ హక్కులు రావాలి. అదే సమగ్ర అభివృద్ధి పునాది. ప్రభుత్వ రంగాలన్నీ ప్రజల పన్నులతో నిర్మాణమైనవి. దేశ సంపదంతా ప్రజల శ్రమతో సృష్టించబడినది. పన్నులు చెల్లించిన ప్రజలందరికీ జనాభా తమాషా ప్రకారం వాటా ఉండాలి. విద్యలో, ఉద్యోగాల్లో, పరిశ్రమల్లో ప్రతి రంగంలో సమాన భాగస్వామ్యం కలగాలి. అదే రాజ్యాంగం చూపిన సామాజిక న్యాయం. అదే సమగ్ర భారత నిర్మాణానికి నిజమైన మార్గం. రైల్వేలు, బ్యాంకులు, పరిశ్రమలు ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణకు గురవుతున్నాయి. రిజర్వేషన్ అవకాశాలు రోజు రోజుకు కరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగుదాం. ప్రైవేట్ రంగ రిజర్వేషన్ల కోసం ఉద్యమ జెండాను ఎగరవేద్దాం. సామాజిక న్యాయం లేకుండా ఆర్థికాభివృద్ధి అసంపూర్ణమే. సమాన భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం కూడా అసంపూర్ణమే. రాజ్యాంగ ఆశయాల సాధనకై ఉద్యమ బాటలో సాగుదాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లతో సమగ్ర భారతాన్ని నిర్మిద్దాం. అంబేద్కర్ చూపిన దారిలో సామాజిక న్యాయ పోరాటంతో సాగిద్దాం. ప్రభుత్వ రంగాన్ని కాపాడుదాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ను సాధిద్దాం.
దేశ సంపదను సృష్టించే బహుజన శ్రమకు సమాన హక్కులు సాధిద్దాం. బహుజనుల సమాన భాగస్వామ్యమే సామాజిక న్యాయ భారత నిర్మాణానికి నిజమైన